ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 23వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు అనేది ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వెతుక్కుంటూ వస్తారు, అలాగే తన వెనుక ఉన్న కారణాలు ఏంటి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అలాగే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ కలిగి ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. వీరికి కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ప్రేమకి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు వారికి మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు. అలాగే వీరు చేసే ప్రయత్నాలలో సక్సెస్ అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి అనేది కనిపిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాలలో విలసిల్లుతూ ఉంటారు. పండితులు ఇక అదే విధంగా మీకు కన్యా రాశి వారు ప్రేమ, స్నేహ బంధాలు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక కన్యా రాశి వారు అదే విధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క దశ అనేది తిరుగుతుంది. మీ జీవితం చాలా బాగుంటుంది. దానికి కారణం ఒక వ్యక్తి. అవునండి, ఎవరైతే మీ యొక్క జీవితంలో కీలకంగా ఉంటారో, మిమ్మల్ని ఇప్పటి వరకు ముందుకు నడిపించారు, మీ తండ్రి. అవునండి, మీకు ఈ సమయంలో ఎటువంటి మీకు బాధ ఉన్నా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నా, మీకు మీ యొక్క తండ్రి ఒక బ్యాక్ బోన్గా ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మీ యొక్క తండ్రి ఇచ్చే అటువంటి ప్రోత్సాహంతో ఆర్థికంగా పైకి రాబోతున్నారు. ఇక కన్యా రాశి వారు ఇక సలహాలను అదే విధంగా మరియు కొత్త ఆలోచనల కారణంగా మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని భారీ విజయం సాధించుకుంటారు. వ్యాపార విస్తరణకు, వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. మీరు చేసుకున్న బిజినెస్లో పెద్ద ప్రాజెక్టుని పొందుకుంటారు. అదేవిధంగా ఈరోజు మీ యొక్క కొత్త ఆలోచనల కారణంగా మీరు ఏ పనిని ప్రారంభించినా దానిని భారీ విజయంగా పొందుకుంటారు. ఇక ఈరోజు మీరు కొత్త వాహనం, భూమి, ఇల్లు మొదలైన వాటిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది తీరుతుంది. ఇక కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క కుటుంబ పెద్దలు ఉంటారో కదండి, వారి యొక్క ఆశీస్సులు పొందుకుంటే గనక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఏ పనిలోనైనా సరే ఆఫీసుల్లో అధికారులు తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించే అందుకు మంచి ఛాన్స్ అనేది మీకు లభిస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు శక్తివంతంగా, రిఫ్రెష్గా ఉంచుకోవడానికి మీ యొక్క డైలీ రొటీన్ భాగంగా మీరు గనక సూర్య నమస్కారాలు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి వస్తాయని, ఇకపోతే
ఉద్యోగస్తులు అయితే ఈ సమయంలో ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. మీ సాలరీ అనేది హైక్ అవుతుంది. బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లలో ఎక్కడైనా సరేనండి, మీరు ఎక్కడ వర్క్ చేసినా అక్కడ వర్క్ చేస్తున్న చోట మీ పైన మరింత డిస్టర్బ్ అనేది ఉంటుంది. మీ యొక్క కొలీగ్స్ అందరూ మిమ్మల్ని ఎంతో గౌరవంతో చూస్తారు. ఇకపోతే విద్యార్థులు లైఫ్లో కూడా చాలా బాగా స్టూడెంట్స్ పోటీ పరీక్షలతో మంచి ర్యాంకులను సాధించే ఛాన్స్ కనబడుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం లభించే అందుకు మీరు గనక కృషి చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. ఇక కన్యా రాశి వారు ఆకస్మిక ధనయోగం ప్రాప్తించే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇక ఈ రాశి వారు తమ జీవితంలో మంచి విజయాలను సాధిస్తారు. మీరు చేసిన పని మంచి ఫలితాలు పొందుకుంటారు. ఏ విషయంలో తిరుగు అనేది ఉండదండి. ఏ విషయంలో కూడా మీకు అసలు తిరుగు ఉండదు. అందువల్ల ఈ రాశి వారిని అదృష్టవంతులుగా చెప్పుకొస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇకపోతే మీ యొక్క రాశి వారు నవంబర్ 23వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక పురుషుడు వెతుక్కుంటూ వస్తారు. అవునండి, మరి ఇంతకీ ఎవరు వెతుక్కుంటూ వస్తారు, ఎందుకు వస్తారు, అసలు మీ వద్దకు రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. అలాగే నవంబర్ 23వ తారీఖు ఆదివారం రోజున ఇక కన్యా రాశి వారిని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు. ఆ పురుషుడు ఎవరంటే మీ యొక్క స్నేహితుడు, మీ యొక్క ప్రాణ స్నేహితుడు. మీరు ఆడవారైనా మగవారైనా సరే కావచ్చండి. మీ యొక్క పురుషుడు మీ యొక్క స్నేహితుడు కావడం వల్ల మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు మీ ఇంటికి రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే చిన్ననాటి స్నేహితుడు తను కాబట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ మీరు దూరమైన అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాడు. ఎడబాటు ఇన్నాళ్ళు మరిచిపోవాలని ఆ స్నేహితుడు మళ్ళీ మీరున్న ప్లేస్కి వచ్చి మిమ్మల్ని వెతకడం ఖచ్చితంగా ఏదో రకంగా చేరుకుంటాడు మీ దగ్గరికి. నవంబర్ 23వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారి యొక్క ప్రాణ స్నేహితుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. రాశి పెట్టుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. సో చూసారు కదండి, మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కూడా ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.